హనీ టెక్స్చర్తో ఉన్న డేట్ సిరప్ ఎంత బాగుంది. సో దీన్ని బేబీస్కి సబ్స్టిట్యూట్గా ఇవ్వచ్చు అనమాట షుగర్స్ బదులు. సో దీనిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ బేబీస్కి కూడా ఫుడ్లో స్వీట్నెస్ ఇస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డేట్ సిరప్ చేయడానికి నేను ఇక్కడ లయన్ డేట్స్ తీసుకుంటున్నాను. ఇది అరేబియన్ డేట్స్. యాక్చువల్లీ డేట్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్లో ఈ టైప్ వాడితే అంటే ఇలాంటి డేట్స్ వాడితే ఇంకా సిరప్ బాగా వస్తుంది. 1 ప్యాకెట్ ఫుల్ ఆఫ్ లయన్ డేట్స్ తీసుకున్నాను. ఆ డేట్స్ ఒక బౌల్లో వేసుకొని నార్మల్ టెంపరేచర్ వాటర్తో జస్ట్ అట్లా పైన ఒకసారి డేట్స్ని వాష్ చేసుకుంటున్నాను. తర్వాత వాష్ చేసుకున్నాక అన్ని డేట్స్ ఓపెన్ చేసుకుని దాని లోపల ఉన్న సీడ్స్ని సపరేట్ చేస్తున్నాను. ఓన్లీ ఉన్న డేట్ని మాత్రమే, సీడ్ సపరేట్ చేసిన డేట్ని మాత్రమే అదే బౌల్లో వేసుకుంటున్నాను. మళ్ళీ డేట్స్ నుంచి అన్ని సీడ్స్ సపరేట్ చేశాను. సపరేట్ చేసిన తర్వాత నేను సపరేట్గా హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. పైపింగ్ హాట్ ఉన్నాయి వాటర్. చాలా మసిలిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ వాటర్ స్టవ్ ఆపేసుకొని డైరెక్ట్గా దీంట్లో పోసుకుంటున్నా. ఈ డేట్స్లో పోసుకుంటున్నా ఈ బౌల్లో. ఇప్పుడు ఈ బౌల్ని ఒక 3-4 అవర్స్ వదిలేస్తున్నా అట్లా. ఇది మధ్యాహ్నం పోసుకున్నాను అనమాట. ఇది హాట్ వాటర్ అంతే. ఇంకా ఒక 3-4 అవర్స్ దీన్ని వదిలేద్దాం. వాటర్ చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయో. సో ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ దీన్ని వదిలేయాలి. 4 అవర్స్ వదిలేసాను నేను. 4 అవర్స్ తర్వాత వాటర్ అన్ని చల్లగా అయిపోయాయి. ఆ సిరప్ అంతా, డేట్స్లో ఉన్న సిరప్ అంతా వాటర్లోకి వస్తుంది. తర్వాత ఇది వాటర్ వడగట్టుకుంటున్నా. డేట్స్ మొత్తం సపరేట్ చేసుకుంటున్నా. నేను ఇంకోసారి హీట్ చేసుకున్నా. డేట్స్ వాటర్లో సోక్ చేసిన తర్వాత వడగట్టే ముందు ఒకసారి చిన్నగా హీట్ చేసుకున్నా. సో ఈ వాటర్ని మనం ఇప్పుడు బాయిల్ చేస్తాం. అన్ని డేట్స్ ఆ స్ట్రైనర్లో వేసుకొని పైనుంచి ఒక్కసారి ప్రెస్ చేసుకుంటున్నా. సో దట్ వాటర్ ఏమీ దాంట్లో ఉండకుండా కిందకు వచ్చేయడానికి. అంతే. ఇప్పుడు ఈ వాటర్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నా. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మన పాకం ఉంటుంది కదా, పాకం బాయిల్ అవుతున్న టెక్స్చర్ వస్తుంది. అంతే, ఇట్లా పాకం టెక్స్చర్ రావాలి. ఇంకా కాసేపు అయితే స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నా. ఆపేసిన తర్వాత చల్లగా అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి. వేడిగా ఉంది కాబట్టి కొంచెం లైట్ టెక్స్చర్ ఉంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా అసలు చల్లగా అయిపోయిన తర్వాత సేమ్ హనీ లాగా ఉంటుంది చూడడానికి. హనీ కన్నా కొంచెం థిక్ టెక్స్చర్ వస్తుంది. టోటల్గా చల్లగా అయిపోయిన తర్వాత ఇంత బాగా వస్తుంది. హనీ కన్నా ఇంకా థిక్ టెక్స్చర్ వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తే చాలు బేబీ ఫుడ్లో. మిగిలిన డేట్స్ని నేను వేస్ట్ చేయట్లేదు. ఈ డేట్స్ నుంచి డేట్ పేస్ట్ చేద్దాం. సో డేట్ పేస్ట్ కోసం ఈ మిగిలిన పిప్ అంతా నేను ఒక స్ట్రైనర్లో తీసుకొని మెత్తగా చేసుకుంటున్నాను. దీంట్లో నుంచి, ఈ స్ట్రైనర్లో నుంచి తీస్తాను అనమాట. పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ అంతా ఫిల్టర్ చేసుకుందాం. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ మంచి పేస్ట్ వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మంచిగా. వెనకాల వచ్చిందంతా నేను ఫింగర్తో నీట్గా స్కూప్ అవుట్ చేసుకుంటున్నా. అంతే. ఆ మిగిలిన అంటే స్కూప్ అవుట్ చేసుకున్నంతా ఈ బౌల్లో వేసుకుంటున్నా. ఇంకోసారి మళ్ళీ డేట్స్ అన్ని వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నా. మళ్ళీ నీట్గా వెనక వచ్చిన క్రీమ్ అంతా, పేస్ట్ అంతా నేను స్కూప్ అవుట్ చేసుకుంటున్నా. ఫింగర్తో నీట్గా తీసుకుంటున్నా. ఈ ప్రాసెస్లో వేస్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఏది మిగల్చట్లేదు నేను.
ఫైనల్‌గా నాకు ఇంత మిగిలింది. అంతే. దీంట్లో కూడా కాజు, బాదం ఇవన్నీ హాఫ్ హాఫ్‌గా కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని లడ్డూలా చేసుకొని తినొచ్చు. ఇది కూడా వేస్ట్ అస్సలు అవ్వదు. మనకు లాస్ట్‌గా చేతికొచ్చింది ఇంత పిప్పి అండ్ వెనకదంతా ఇంత పేస్ట్ వచ్చింది. దీన్నంతా స్కూప్ ఔట్ చేసుకొని మనకి ఇంకా మిగిలింది ఇంతే. ఇంతకన్నా ఏముండదు. ఇది మొత్తం పిప్పే. ఇంకా దీంట్లో నుంచి వచ్చేది ఎక్స్ట్రాక్ట్ చేసేది ఏం లేదు. మిగిలింది ఏం లేదు. మనకి పేస్ట్ ఇంత వచ్చింది అండ్ వేస్టేజ్ వస్తే మీరు చూడండి ఇంతే. లాస్ట్ మిగిలిన పిప్పి అంతా ఇంతే. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటున్నా. ఈ వాటర్ పోసుకున్న దాన్ని మొత్తం నీట్గా కలిపి దాన్ని కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. డేట్స్ వేస్ట్ అని అస్సలు ఫీల్ అవ్వద్దు. మిగిలింది ఇంతే మనకి. ఇది కూడా తినొచ్చు, ఎడిబుల్. దీన్ని మొత్తం నీట్గా సరిగ్గా కలిసేలా కలుపుకొని బాయిలింగ్కి వదిలేస్తున్నా. మనం కంటిన్యూస్గా ఉడికిస్తే డేట్స్ పేస్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ టెక్స్చర్ వరకు వస్తుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 20 days వరకు అన్ని బేబీ ఫుడ్స్లో కలుపుకోవచ్చు. రెగ్యులర్గా స్వీట్ పెట్టను, కానీ ఎప్పుడైనా పెట్టాలి అనిపిస్తే మాత్రం ఇది యాడ్ చేసుకుంటే బెటర్. షుగర్స్ అవాయిడ్ చేసుకోవడానికి డేట్ సిరప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ అండ్ కీప్ యువర్ బేబీ హెల్దీ.